ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 22వ తారీఖు లగాయతు 28వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతాయని తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం వృషభ రాశి యందు, మిథున రాశి యందు కుజుడు, అలాగే కన్యా రాశి యందు రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశి యందు శుక్రుడు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే మీనమందు రాహువు సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో సంక్రమణాన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు చంద్రుడు, 2వ స్థానమందు గురుడు, 3య స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు రవి, బుధ గ్రహాలు, లాభస్థానమందు శనేశ్వరుడు. గోచారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి మేషరాశి. అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు మాత్రమే కించిత్ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ వారంలో మేషరాశి వారికి అన్ని రకాలైనటువంటి స్థితిగతులు కూడా అత్యద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, వీటన్నిటిలోనూ కూడా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఒక రకమైనటువంటి దృఢమైనటువంటి ఒక దిశానిర్దేశం చేయగలిగేటువంటి శక్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి ఉంటుంది. మనోధైర్యం అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, యుక్తాయుక్త విచక్షణని, వీటన్నిటినీ కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఎవరి చేత కూడా మాట అనిపించుకోకుండా, ఎవ్వరి ప్రమేయము లేకుండా సొంతంగా కష్టపడుతూ ఉంటారు. ప్రతి చిన్న పనిని కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో పూర్తి చేస్తూ ఉంటారు. ఒక ఉద్యోగం మార్పు చెందాలి అన్నా, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోనైనా, వ్యాపారపరంగానైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ ప్రణాళికాబద్ధంగా, చాలా అత్యంత శక్తివంతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక ప్రగతి ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉంటుంది. రుణబాధల నుండి, రోగబాధల నుండి, శత్రుబాధల నుండి బయటపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు చేసేటువంటి వారందరికీ కూడా ఈ వారం అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలలో, విదేశీ యానానికి సంబంధించి, విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బలహీనతను వీరు అధిగమించగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభిస్తాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యానికి కారణమవుతుంది. అధికమైనటువంటి ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అవకాశాలు ఈ వారం రానున్నాయి. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై రాహు యొక్క పరిహారం కోసమై ప్రతి శుక్రవారం నాడు కూడా రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి.